ప్రజలకు మేలు జరగట్లేదు. అదే ఆగస్టు నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆగస్టు నెలలో ఈ పాటికి వాహన మిత్ర పడిపోయేది. మరి ఆగస్టు నెల అయిపోతుంది, ఆ ఊసే లేదు ఈయనకి. ఎలా అవుతాయి పనులు? కరెక్ట్ కాదు ఈయన పాలన. అంటే మేము కూటమి ప్రభుత్వం వల్ల మెరుగైన పరిపాలన అందిస్తామంటున్నారు కదా, ఎప్పుడు అందిస్తాడు ఈయన? ఎప్పుడు ఈయన పరిపాలన అయిపోయినాక ఇస్తాడా? ఎప్పుడు ఇస్తాడు ఈయన? ఈవీఎం కాదు, ప్రజలు వాళ్ళ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకం వల్లే మాకు ఓట్లు వేశారని చెప్తున్నారు కదా. పొరపాటు అది. ప్రజలందరూ జగన్ గారి వైపే ఉన్నారు, ఆయన ఓట్లు పడలేదు. అసలు పవన్ కళ్యాణ్ ఓట్లు వేసేది ఎవరండి? అసలు 21 సీట్లు ఆయనకి ఎలా వస్తాయి? ఇంతకుముందు ఎప్పుడూ లేదు, ఇప్పుడు ఎలా ఉంటుంది? అన్ని చోట్ల ఎంత మెజార్టీ ఎక్కడొస్తుంది? ఇవన్నీ పెద్ద స్కామ్ జరిగిందండి బాబు. ప్రతి వాడికి తెలుసు, రాజకీయం తెలియని వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయం. దాని గురించి మనం చర్చించుకోవడం అనవసరం. దాని గురించి కోర్టులో వేసిన కేసులు నడుస్తున్నాయి, అది త్వరగా బయటకు వస్తుంది. అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు ఈవీఎం ట్యాపింగ్ చేస్తామంటున్నారు. వీళ్ళు ఏమంటారంటే పోయినసారి కూడా ఆయన ట్యాపింగ్ చేసే వచ్చాడు అంటున్నారు. ఆ పోయినసారి ట్యాపింగ్ చేసి వస్తే ఇప్పుడు కూడా చేసేవాడుగా, ఇంకా పదవుల్లో ఉన్నప్పుడు ఇంకా తేలిగ్గా చేయొచ్చుగా పని. మరి చేయలేదు అంటే పోయినసారి చేయలేదనేగా.